ప్రతి హిందూ జంట 5 పిల్లలకు జన్మనివ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని, లేకపోతే దేశంలో హిందువులు మైనార్టీలుగా మారిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించిన ఘనత ఈయనకే దక్కుతుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భారతీయ ముస్లింలు ముందుకు రావాలని పిలుపునిచ్చినా 5 ఏళ్లలో దేశంలోనూ మరో 15 ఏళ్లలో ప్రపంచంలోనూ హిందూ రాజ్యం వస్తుంది అన్న వ్యాఖ్యలు చేసినా అది ఒక్క అశోక్ సింఘాల్కే చెల్లింది. కాశీ, మధుర, అయోధ్యలను హిందువులకు అప్పగిస్తే తడాఖా ఏంటో చూపిస్తామన్న వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా భారత్లో 800 ఏళ్ల తర్వాత హిందూ పాలన వచ్చిందని సింఘాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. దేశంలో విహెచ్పికి బలమైన పునాదులు వేసిన కీలక వ్యక్తుల్లో అశోక్ సింఘాల్ ఒకరు. ముఖ్యంగా హిందుత్వ భావజాలాన్ని చాటడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. సింఘాల్ మృతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఎన్ని గంటలకి ఈయన మృతి చెందారు? సమస్య ఏంటి? లక్ష్మి 2 గంటల 24 నిమిషాలకి గురుగాంలోని వేదాంత హాస్పిటల్లో ఆయన మృతి చెందినట్లు ప్రస్తుతం విహెచ్పి అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. అయితే గత వారమే ఆయన తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు మెరుగైన చికిత్స అనేది అందిస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఆరోగ్యం విషమించడంతో చివరికి వెంటిలేటర్ తొలగించడం కూడా జరిగింది. 2 గంటల 24 నిమిషాలకు ఆయన మృతి చెందినట్టు ప్రవీణ్ తొగాడియా అధికారికంగా ప్రకటించారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది విషమంగానే ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురు విహెచ్పికి సంబంధించిన ప్రముఖులు, అదేవిధంగా ఇతర ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నేతలు, ఇతరతర నేతలందరూ కూడా అశోక్ సింఘాల్ పరామర్శించడం కూడా జరిగింది. అయితే ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి విదేశీ పర్యటన వచ్చిన తర్వాత ఈయన భౌతికాయాన్ని కూడా సందర్శించే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే పలువురు బీజేపీ, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన ప్రముఖులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఆయన మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలి ఏంటి అనే దాని గురించి కూడా ఇంకా పూర్తిగా డిక్లేర్ చేయలేదు. అయితే ఆయన స్వగ్రామంలోనే దీనికి సంబంధించిన అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేయొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. కాకపోతే ఢిల్లీలో ఒక రోజు ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారా లేదా అనేది కూడా చూడాలి. ఇంకా విహెచ్పి నుంచి అధికారిక ప్రకటన ఏది కూడా రిలీజ్ కాలేదు. ఆయన అంత్యక్రియలకు సంబంధించి కానీ, లేకపోతే ఆయన మృతికి సంబంధించి కానీ కేవలం ప్రవీణ్ తొగాడియా మాత్రం ఒక ప్రకటన చేశారు. అయితే మొత్తం మీద ఆర్ఎస్ఎస్ కి ఇప్పుడు సింఘాల్ లేని లోటు మాత్రం పూడ్చలేనిది. ఆర్ఎస్ఎస్ నేతలు ఏమైనా దీనికి సంబంధించి స్పందించారా? అయితే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ రెండు కూడా భావసారూప్యత కలిగిన హిందుత్వ సంస్థలైనప్పటికీ కూడా దేని పాత్ర దానిదే. కాకపోతే ఈ దేశంలో హిందూయిజాన్ని ప్రచారం చేయడంలో కానీ, హిందూయిజాన్ని బలంగా చాటుకోవడంలో కానీ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన పాత్ర అనేది కీలకం. కాకపోతే రాజకీయ పరంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కంటే పెద్ద సంస్థ అయినప్పటికీ కూడా ఈ రెండింటి మధ్య విడదీయరాని బంధం ఉంది. రెండు కూడా బీజేపీకి కవల పిల్లలు లాంటి అని చెప్పేసి చెప్తుంటారు. బీజేపీ అధికారంలోకి రావడానికి రెండు కూడా చేసిన పాత్ర అనేది కూడా చాలా కృషి అనేది కూడా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఈయన సాయి లాంటి లీడర్ విహెచ్పిలో ఇంకా మళ్ళీ జన్మించకపోవడం కూడా మరికొంత రాజకీయం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మృతి అనేది విహెచ్పికి తీరని లోటు అనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లక్ష్మి, ఖచ్చితంగా విహెచ్పికి ఇది తీరని లోటుగానే భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్.